కాబట్టి నేను అనేది ఏంటంటే జీవన్ రెడ్డి గారు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎలిజబెత్ రాణి ఇంకో రాణి అని నన్ను పిలుచుడు కాదు. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాణి లెక్క వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి వయసును మర్చిపోయి హోదాను మర్చిపోయి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానం చేసినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు గమనించుకోండి మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో. నిజానికి ఆ స్టేట్మెంట్ చూడగానే నేను మొదలు మా ఎంపీ అరవింద్ మాట్లాడిండేమో అనుకున్నాను. కానీ తర్వాత జీవన్ రెడ్డి గారి పేరు చూసి ఆశ్చర్యపోయాను. చాలా బాధపడ్డా కూడా వాస్తవానికి ఇంత సీనియర్ నాయకుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి. ఒక్కసారి తమను తాము సమీక్షించుకోండి. మీరు గెలిచేది లేదు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జగిత్యాల ప్రజలు మిమ్మల్ని తప్పకుండా తిరస్కరిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని చూడగానే బాగా జోష్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి దయచేసి, రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ బఫర్ షేర్, ఈజ్ ఎ పేపర్ టైగర్. బికాస్ వాట్ ఎవర్ ఎనీబడి రైట్స్ అండ్ గివ్స్ ఇట్ టు హిమ్, that is the only thing he'll read and go away. He does not understand local situation, he does not understand local politics, he does not understand or respect the local traditions or culture of this region. Rahul Gandhi ji, you are a paper tiger. You please come to Telangana, but you please review what you are saying in public. Telangana is a state which has highest political awareness because we fought for our state. We gave our lives for our states. We understand that. Next time when you come here, don't only just go to a dosa bandi and eat dosa, but go to a mother of a martyr of Telangana movement. Then you will know the pain, then you will understand the issue of Telangana. Otherwise you do not understand. So my only simple request with Rahul Gandhi ji, Jeevan Reddy garu kuda samyavanam kolpokandi. Idi ennika maatrame. Aithe oka ఎమ్మెల్యే ఉన్నారు. ఎందుకంటే నిన్న జీవన్ రెడ్డి గారు ఏమంటాడు జీవన్ రెడ్డి గారు, బతుకమ్మ మీద అన్నట్టు గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకొని మనం పండుగ చేసుకుంటామట. అసలు జీవన్ రెడ్డి గారు మీ వయసు ఏంది, మీ స్థాయి ఏంది, మీకున్న గౌరవం ఏంది, మీకున్న సీనియారిటీ ఏంది? గింత దిగజారిపోతారా? ఒక్క ఎలక్షన్ గెలవడం కోసం గింత దిగజారి మాట్లాడతారా? ఇంత అవమానం చేస్తారా? ఏందంటే బతుకమ్మ అంటే తెలంగాణ ఉద్యమంలో నిర్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆడబిడ్డలు చాలా సగర్వంగా మా ఆత్మగౌరవానికి ప్రతీక అని నెత్తి మీద పెట్టుకొని మోసినటువంటి దేవత బతుకమ్మ. అటువంటి దేవతను అవమానించినటువంటి జీవన్ రెడ్డిని పక్కన నిలబెట్టుకొని నిన్న రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ముచ్చట్లు చెప్పిపోయాడు. ఏమంటాడు? దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ అట. మంచిది. మంతెనీల యాత్ర ప్రారంభం చేసిండు. మంతెనీల పివి నరసింహారావు గురించి తెలంగాణ బిడ్డ గురించి మాట్లాడాడు మాజీ ప్రధాని. అదే మంతనీలో అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు దొర ఆయనని పక్కన పెట్టుకొని మాట్లాడతాడు. అదే మంతని అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఒక దళిత బిడ్డ, ఆయనకు మాట్లాడే అవకాశం ఉండదు. ఒక దొర శ్రీధర్ బాబు మాత్రం నీ సభలో మాట్లాడతాడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తావు, ఇక్కడ ఒక దళిత బిడ్డ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడరాదా? లక్ష్మణ్ కుమార్ గారికి తర్జుమా చేయరాదా? ఆయన పక్కకుంటాడు. జీవన్ రెడ్డి గారట జోష్ తోని తర్జుమా చేస్తాడట. ఈయన దొర కాదట, లక్ష్మణ్ కుమార్ గారినేమో పక్కకు పెడతారట. తర్వాత ఆర్మూరుకు వస్తాడు, అక్కడ ఇంకో దొర ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన మైక్ పట్టుకొని మాట్లాడతాడు. స్థానిక అభ్యర్థి మాట్లాడాడు, అక్కడ ఉన్న నాయకులు మాట్లాడారు. ఇక రాహుల్ గాంధీ గారు దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ అంటే నవ్వుకుంటున్నారు విన్నవాళ్ళు. మళ్ళీ చెప్తున్నా నేను రాహుల్ గాంధీ గారికి, మీ స్క్రిప్ట్ ఎన్నికలలో పదే మందు మద్యం సప్లై చేసి రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర సొమ్ములు ఇక్కడికి పంపిస్తే ఇదే జీవన్ రెడ్డి ఆనాడు కేసీఆర్ గారి మీద పోటీ చేయలేదా? చేస్తే మీరందరూ అండగా నిలబడి కేసీఆర్ గారిని కడుపులో పెట్టుకొని కాపాడుకోలేదా? అప్పుడు కాదా ఆయన దీక్ష చేసింది? వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, రాష్ట్రం ఇస్తలేరు అని దీక్ష చేస్తే 11 రోజులు సాగునోట్లో తలకాయ పెట్టి ఆయన సాధించుకొచ్చిన రాష్ట్రాన్ని వెనక్కి తీసుకున్నటువంటి బలిదేవత ఇటలీ రాణి సోనియా గాంధీ గారు నేను